రేఖా లాగిన్కి లేట్ అవుతుంది లేగు. రేఖా ఓయ్ రేఖా, ఇంత ఫీవర్ వస్తుంది కదా, పద హాస్పిటల్కి వెళ్ళేసొద్దాం. పద. హాస్పిటల్ ఏం వద్దు కార్తిక్, తగ్గిపోతుంది. ఏంది తగ్గిపోయేది? హాస్పిటల్కి వెళ్ళేసొద్దాం, పద. చెకప్ చేపిద్దాం. లేగు లేగు. వద్దు వద్దు అంటే నా మాట వినకుండా కార్తీక్ డబ్బులు తీసుకున్నావు. ఇప్పుడు చూడు, ఆ విషయం కార్తీక్కి తెలిసిపోయింది. నేనైతే నా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. నా దగ్గర పని మానేసి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలేడు. డబ్బులు తక్కువ ఇస్తున్నామని కార్తిక్ ఎలా తెలిసింది? నాకేం తెలిసావని? అయినా ఇదంతా నీ వల్లేనే అయింది. ఎందుకు అరుస్తున్నారు? అసలు ఆ డబ్బులతో నేనేం చేశానో తెలుసా? ఏం చేసినావు? ఆ ఇంటి లోను కార్తిక్ పేరు మీద కాకుండా ప్రతి నెల నా పేరు మీద కడుతున్నాను. అలానే వదిలేస్తే అది లాస్ట్ కి అంజలికి వెళ్ళిపోతుంది. అందుకే ఎవరికి తెలియకుండా అది నేను కడుతున్నాను. అది లాస్ట్ కార్తిక్కే రావాలని. అదేదో కార్తీక్ చెప్పి చేయాల్సింది కదా. అది చెప్తే కార్తిక్ నా మాట వినడు కదండి, అందుకే చెప్పకుండా చేశాను. ఇప్పుడేమో ఎలా అయింది? ఏం చేద్దాం చెప్పండి. కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేశాం. కార్తీక్తో నేను మాట్లాడతాను. సరే అండి. రేఖా ఒక 5 minutes కూర్చోవా? నేను పాలు బ్రెడ్ తీసుకొని వస్తాను. పడుకోకు, మళ్ళీ పడుకుంటే లేగవు. సరేనా? చాలు కార్తిక్. ఇదొక్కటి తిను, మళ్ళీ తినకపోతే టాబ్లెట్ వేసుకొని వేస్ట్ అవుతుంది. హలో రేఖ, ఏమైంది? వాళ్ళ లాగిన్ అవ్వలేదు, అంతా ఓకేనా? నేను కార్తిక్ని. రేఖకి జ్వరం వచ్చింది, ఇవాళ లాగిన్ అవ్వదక్క. ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్కి తీసుకెళ్ళావా? తీసుకొని వెళ్ళానక్క. కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల ఫీవర్ వచ్చింది అంతే. నాకు ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కార్తిక్. కంప్లీట్ చేసుకుని రావడానికి నైట్ అయిపోతుంది. తనని చూసుకోవడానికి రాలేకపోవచ్చు. ఏం పర్లేదక్క, నేను చూసుకుంటాను. తను బానే ఉంది. సరే ఉంటాను కార్తిక్. రేఖ లెగు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బెటర్ కార్తిక్. నా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా నీకు. నువ్వు ఫాస్ట్గా రికవరీ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లోపల బేబీ ఎంత బాధపడుతున్నారో ఏమో. అయ్యో మా మమ్మీకి ఇంత జ్వరం వచ్చింది అని టెన్షన్ పడుతూనే ఉండొచ్చు. ఏం కాలేదని చెప్పు. ఆగు. సాయిబాబా బొట్టు తొందరగా తగ్గిపోతుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా మమ్మీ ఇదే బొట్టు పెడుతుండే.